ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చూస్తే భారత్ మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిజైల్ లాంటి భారీ డిమాండ్ ఉన్న క్షిపణి చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇటీవల రష్యా మీడియా విడుదల చేసిన వీడియోలో కూడా అనేక దేశాల బ్రహ్మోస్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడవుతుంది. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులలో ఒకటి. వేగం మ్యాక్ 2.8 నుండి 3 వరకు. వేగం సుమారు 3400 కిలోమీటర్ల నుండి 3700 కిలోమీటర్లు. సెకండ్కు దాదాపు కిలోమీటర్ కంటే ఎక్కువ అన్నమాట. శబ్దం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా వేగం. తక్కువ ఎత్తులో ప్రయాణించే శత్రు రాడార్లకు చిక్కకుండా దాడి చేయగలదు. భూమి, సముద్రం, జలాంతర్గామి యుద్ధ విమానం నుంచి ప్రయోగించవచ్చు. అత్యంత ఖచ్చితంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. గంటకు 3500 కిలోమీటర్లకు పైగా దూసుకు వెళ్లే బ్రహ్మోస్ క్షిపణి శత్రువులకు హెచ్చరిక ఇవ్వకుండా కూడా సమయం ఇవ్వకుండా లక్ష్యాన్ని ఛేదించగలదు. అందుకే నేడు ప్రపంచ దేశాలు బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ కోసం పోటీ పడుతున్నాయి. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. ప్రపంచంలోనే అనేక దేశాలు ఒక్కసారిగా భారత్ వైపు ఎందుకు చూస్తున్నాయి? ఎందుకు బ్రహ్మోస్ కోసం దేశాలు వరుసలో నిలుస్తున్నాయి? ఇది కేవలం ఒక క్షిపణి కథేనా, లేక ప్రపంచ శక్తి సమీకరణలో జరుగుతున్న ఒక పెద్ద మార్పుకు సంకేతమా? దీనికి సమాధానం ఆసియాలో వేగవంతంగా మారుతున్న భద్రతా పరిలో దాగి ఉంది. ప్రత్యేకంగా చైనా గత కొన్నేళ్లుగా తన సైనిక శక్తిని భారీగా విస్తరిస్తోంది. ఆధునిక క్షిపణి వ్యవస్థలు, నౌకాదళ విస్తరణలు, అణు సామర్థ్యాల పెంపు ఇవన్నీ ప్రాంతీయ దేశాలను అప్రమత్తం చేస్తున్నాయి. అలాంటి పరిస్థితులలో అనేక దేశాలు ఒక ప్రశ్నను అడుగుతున్నాయి. మన భద్రత మరింత బలోపేతం ఎలా చేసుకోవాలి? అక్కడే బ్రహ్మోస్ పేరు ముందుకు వస్తుంది. ఎందుకంటే వియత్నాం మరియు చైనా మధ్య దక్షిణ చైనా సముద్ర వివాదాలు కొత్తది కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదంలో ద్వీపాలు, సముద్ర వనరులు మరియు వ్యూహాత్మక సముద్ర మార్గాలపై ఇరు దేశాల మధ్య తరచుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఊహించండి, అలాంటి పరిస్థితులలో ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులలో ఒకటైన బ్రహ్మోస్ వియత్నాంకి చేతికి చేరితే ఎలా ఉంటుంది? అదే కారణంగా ఈ ఒప్పందం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే బ్రహ్మోస్ కేవలం వేగవంతమైన క్షిపణి మాత్రమే కాదు, అది ఖచ్చితత్వం, విశ్వసనీయత మరియు శక్తివంతమైన నిరోధక సామర్థ్యాన్ని. అంతేకాదు ఇండోనేషియా కూడా బ్రహ్మోస్ కొనుగోలుపై ఆసక్తి చూపిస్తోంది. దక్షిణ మధ్య సముద్ర ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇండోనేషియా కూడా తన సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తుంది. అందుకే బ్రహ్మోస్పై దాని ఆసక్తిని రోజురోజుకు పెరుగుతోంది. కానీ కథ ఇక్కడితోనే ముగియదు. ఇలా ఆసియాలోనే కాదు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా భారత్ బ్రహ్మోస్ వైపు చూస్తున్నాయి. ఫిలిప్పీన్స్ ఇప్పటికే బ్రహ్మోస్ కొనుగోలు చేసింది. ఇప్పుడు వియత్నాం కూడా దాదాపు $650 మిలియన్ విలువైన ఒప్పందాన్ని ఖరారు చేసే దశకు చేరుకుంది. వియత్నాం తర్వాత ఇండోనేషియా కూడా బ్రహ్మోస్ కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుంది. ఈ ఒప్పందం $500 నుండి $600 మిలియన్ మధ్య ఉండే అవకాశం ఉంది. థాయిలాండ్, బ్రూనై, మలేషియా వంటి దేశాలు కూడా బ్రహ్మోస్పై గట్టి ఆసక్తి చూపిస్తున్నాయి. అంటే ఆగ్నేయ ఆసియాలో భారత్కు మంచి మార్కెట్ ఏర్పడుతుంది. దక్షిణ అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనా వంటి దేశాలు బ్రహ్మోస్పై ఆసక్తి వ్యక్తం చేశాయి. అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఒమాన్ వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ను పరిశీలిస్తున్నాయి. ఆఫ్రికాలోని దక్షిణాఫ్రికా కూడా బ్రహ్మోస్కు డిమాండ్ చూపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ సామర్థ్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత అనేక దేశాలు బ్రహ్మోస్ గురించి విచారణలు ప్రారంభించాయి. ఎందుకంటే నేటి ప్రపంచం కేవలం ఆయుధాలను కొనుగోలు చేయడం లేదు, యుద్ధరంగంలో నిరూపితమైన సామర్థ్యాన్ని కొనుగోలు చేస్తుంది, విశ్వసనీయత కొనుగోలు చేస్తుంది, భద్రతపై నమ్మకాన్ని కొనుగోలు చేస్తుంది. అక్కడే బ్రహ్మోస్కు ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. ఇది కేవలం ఒక క్షిపణి విజయగాథ కాదు, ప్రపంచ రక్షణ రంగంలో భారత్పై పెరుగుతున్న ప్రభావాన్ని, ప్రపంచ దేశాలకు భారత్పై ఉంచుతున్న నమ్మకాన్ని ఒక శక్తివంతమైన సంకేతం. పాకిస్తాన్ మరియు చైనా కలిసి ప్రోత్సహిస్తున్న J-17 థండర్ యుద్ధ విమానంతో పోలిస్తే బ్రహ్మోస్కు ఎక్కువ అంతర్జాతీయ ఆదరణ లభిస్తోంది. J-17ను ప్రధానంగా పాకిస్తాన్, మయన్మార్, నైజీరియా వంటి కొద్ది దేశాలే వినియోగిస్తున్నాయి. ఫిలిప్పీన్స్తో ఒప్పందం పూర్తయింది. వియత్నాంతో ఒప్పందం దాదాపు ఖరారైంది. ఇండోనేషియా ఒప్పందం తుది దశకు చేరుకుంది. అంటే బ్రహ్మోస్ నిజ జీవితంలో విజయవంతమైన ఎగుమతి ఉత్పత్తిగా ఎదుగుతోంది.
అయితే అంతర్జాతీయ మీడియాలో భారత్ విజయాలకు సరియైన స్థాయిలో ప్రచారం పొందడం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. యుద్ధభూమిలో విజయాలు సాధించడం మాత్రమే సరిపోదు, ఆ విజయాలను ప్రపంచానికి తెలియజేయడం కూడా అంతే ముఖ్యమైనది. అంతర్జాతీయ అభిప్రాయాలను ప్రభావితం చేసే ఈ ప్రక్రియను నరేటివ్ వార్ఫేర్ అంటారు. 2023-24 కాలంలో కొందరు వెస్టర్న్ విశ్లేషకులు బ్రహ్మోస్ వేగం, సామర్థ్యం అద్భుతమైనవే అయినప్పటికీ దాని వాస్తవ ఉపయోగంపై సందేహాలు వ్యక్తం చేశారు. కానీ తర్వాత పరిణామాలు, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ అభిప్రాయాలలో గణనీయమైన మార్పు కనిపించింది. భారత్ మరియు రష్యా కలిసి బ్రహ్మోస్ ఒక విజయవంతమైన రక్షణ సాంకేతికతగా ప్రపంచానికి మరింత పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక రక్షణ నిపుణులు కూడా బ్రహ్మోస్ సామర్థ్యం గురించి పూర్తిగా అవగాహన లేక ఉన్నారు. బ్రహ్మోస్ నేడు కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదు, అది భారత్ రష్యా రక్షణ సహకారానికి ప్రతీకగా, ప్రపంచానికి రక్షణగా మార్కెట్లో వేగవంతమైన విజయగాథగా మారుతుంది. అయితే ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతంగా ప్రచారం చేయడం కూడా అంతే ముఖ్యమని అంశంగా మారింది.